ఒక్కోసారి మీ నొప్పిని తగ్గించటానికి మెడిసిన్ కూడా పని చేయకపోవచ్చు. కానీ మీ మనసుకు నచ్చిన వారితో 10 నిమిషాలు మాట్లాడితే ఆ నొప్పిని మర్చిపోవచ్చు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అమ్మాయిని అబ్బాయి పట్టించుకోడు. ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడి ప్రేమిస్తున్న అబ్బాయిని అమ్మాయి పట్టించుకోదు. వాళ్ళు ఇద్దరు ప్రాణం పోయేలా ప్రేమించుకుంటే దేవుడు పట్టించుకోడు, పెద్దలు పట్టించుకోరు. వాళ్ళకి ఎన్నో ఆంక్షలు విధిస్తారు, కులం, మతం, ప్రేమ, వర్ణం అని. ఇలానే ఈ రోజుల్లో ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి. ఒక్క మాట చెప్పనా, అమ్మాయి అబ్బాయి ఇష్టపడి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలరు అని గనక మీరు అనుకుంటే దయచేసి వాళ్ళని కలిసే ఉండనివ్వండి. వాళ్ళని విడదీసి వాళ్ళ ఆత్మహత్యలకు కారణం కాకండి. ఒకవేళ వాళ్ళు కలిసి ఉండడం మీకు ఇష్టం లేకపోతే వాళ్ళకి సరిగ్గా అర్థమయ్యేలా వివరంగా చెప్పండి. కలిసి ఉంటే వచ్చే అనర్థాలేంటి, విడిపోయి మీ కాళ్ళ మీద మీరు నిలబడినప్పుడు పెళ్లి చేసుకుంటే మీకు కలిగే సుఖం ఏంటి అని వివరంగా చెప్తే అట్లీస్ట్ కొన్ని ఆత్మహత్యలనైనా మనం ఆపగలం. ఏ వస్తువుని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచితే మీ ఇల్లు అందంగా ఉంటుంది. ఏ మనిషిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచితే మీ జీవితమే అందంగా ఆనందంగా ఉంటుంది. మీకు ఒక్కడ తెలుసా, ముసలికి నాలుక ఉండదు, పాముకు చెవులు ఉండవు, చేపలకి జీర్ణ వ్యవస్థ ఉండదు. ఇవన్నీ ఉన్న మనిషికి మాత్రం మానవత్వం అసలు ఉండదు. మరి అలాంటి మనుషుల మధ్య తిరుగుతున్న నువ్వు ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితేనే నీ జీవితం బాగుంటుంది. 4 కాళ్ళ జంతువుని నమ్మైనా జీవితంలో బతకొచ్చేమో కానీ 2 నాలుకలు ఉన్న మనిషిని నమ్మి మాత్రం అస్సలు బతకలేం. అలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు మనతో ఒక మాట చెప్తారు, మన వెనక ఇంకొక మాట చెప్తారు. మన గురించి వేరే వాళ్ళకి చెడుగా చెప్తారు, వేరే వాళ్ళ గురించి మన దగ్గర చెడుగా చెప్తారు. ఇలాంటి వారి మాటలు ఎప్పుడు కూడా మనం పెడచెవునే పెట్టాలి. ఈ మాటలు నమ్మి మీ సంసారంలో చికాకులు చిక్కులు తెచ్చుకుంటే పాడైపోయేది మీ జీవితమే, పాడైపోయేది మీ కాపురమే. అందుకే వీళ్ళని ఎంత దూరంగా పెడితే మనకి అంత మంచిది. అరాకొరా బట్టలు వేసుకొని ఎక్స్పోజింగ్ చేస్తున్న ఆడవారిని కామెంట్ చేసిన సెలబ్రిటీకి కొందరు అమ్మాయిలు చెప్పే సమాధానం ఏంటి అంటే, తప్పు మా బట్టల్లో లేదు, మీ చూపులోనే ఉంది, తప్పు మీ చూపుది, మీ బుద్ధిది అంటున్నారు. అలాంటి అమ్మాయిలకి నేనిచ్చే సమాధానం ఏంటి అంటే, ఒకవేళ మగవాళ్ళ చూపు తప్పుదైతే, బుద్ధి తప్పు అయితే విప్పుకొని తిరగమంటారు కానీ కప్పుకొని తిరగమనరు కదా. మిమ్మల్ని మీ క్షేమం కోరి మీరు నిండుగా కనిపించాలి, 10 మందిలో మీకు గౌరవం దక్కాలి అనే ఉద్దేశంతోనే మీరు నిండుగా బట్టలు కప్పుకొని సాంప్రదాయంగా ఉండమనే చెప్తున్నారు. ఒకవేళ మీకు సౌకర్యంగా పొట్టి పొట్టి దుస్తులు అనిపిస్తే అవి ఇంట్లో ఉన్నప్పుడు, మీరు వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఉండండి. కానీ బయటకు వచ్చినప్పుడు, సమాజంలోకి వచ్చినప్పుడు క్రమశిక్షణతో ఉండడం సమాజానికి మంచిది, మీకు మంచిది. ఎదుటోడికి నచ్చినట్టు చేస్తే అది నాటకం, నీకు నచ్చింది నచ్చినట్టు చేస్తే అది జీవితం. ఒక అమ్మాయికి ఎమోషన్ క్రియేట్ చేసి నీ ప్రేమ నిజమైన ప్రేమ అని ఆ అమ్మాయిని నమ్మించి పీకల్లోతు ప్రేమలో ఆ అమ్మాయిని దింపి తరువాత నీ అవసరాలన్నీ తీర్చుకొని ఏమీ తెలియనట్టు అమ్మాయిలను వదిలేసే కొంతమంది అబ్బాయిలకి నేను చెప్పేది ఒక్కటే ఒక మాట. మీరు దయచేసి అమ్మాయిల కన్నీళ్ళకి ఎప్పుడూ కారణం కాకండి. మంచో చెడో వీలైతే వాళ్ళతో ఉండండి, లేదంటే క్లియర్గా చెప్పేసేయండి, నాకు ఈ అవసరం ఉంది, దీనికోసమే నీతో స్నేహం చేస్తున్నాను అని. అంతే తప్ప నాది ప్రేమ, నీతో జీవితాంతం కలిసి ఉంటాను అని వాళ్ళని నమ్మించి మోసం చేస్తున్నారు అంటే ఈరోజు వాళ్ళు అనుభవిస్తుంది రేపు మీరు అనుభవించి తీరాల్సి వస్తుంది. అప్పుడు మీ బాధ చెప్పుకుంటే తీరదు, బ్రతికుండంగానే నరకాన్ని చూస్తారు. దయచేసి అలాంటి పనులు ఎప్పుడూ చేయకండి.